బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ సరిహద్దుల్లోకి చొరబడిన పాక్ రేంజ్ ను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. అనుమానాస్పదంగా ఉండడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనుకోకుండా భారత్ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను పాక్ ఆర్మీ నిర్బంధించింది. ఆయనను విడుదల చేయాలని భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఆయన్ను విడుదల చేయడం కుదరదని పాక్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో పాక్ రేంజర్ ను భారత్ అదుపులోకి తీసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ సరిహద్దులోకి చొరబడిన పాక్ రేంజర్ ను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. అనుమానాస్పదంగా ఉండడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అనుకోకుండా భారత్ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను పాక్ ఆర్మీ నిర్బంధించింది. ఆయన విడుదల చేయాలని భారత్ సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఆయన్ను విడుదల చేయడం కుదరదని పాక్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో పాక్ రేంజర్ ను భారత్ అదుపులోకి తీసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ లో అందిస్తారు. స్వామి. శివాని, పహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త కొనసాగుతూనే ఉంది. ఒకవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు పిఓకలో ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలపైన ఏక్షన్ పైన దాడి చేయాలని చెప్పేసి భారత్ ప్లాన్ చేస్తుంది. ఒకవైపు ఇటు ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మొత్తం చీఫ్స్ తోని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమావేశమయ్యారు. ఒకవైపు భారత కేబినెట్, ఒకవైపు భద్రతా వ్యవహారాల కమిటీ కూడా ఇప్పటికే పూర్తిగా ఆర్మీకి కావచ్చు మిగతా మూడు భద్రతా దళాలకు పూర్తి స్థాయిగా స్వేచ్ఛనిచ్చాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి కూడా భద్రతా దళాలకు కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గానే భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒకవైపు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అనుకోకుండా పాకిస్తాన్ లోకి ఎంటర్ కావడంతో కూడా కానిస్టేబుల్ ని పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అతన్ని విడుదల చేయాలని చెప్పేసి భారత ఆర్మీ వర్గాలు బీఎస్ఎఫ్ వర్గాలు కోరినప్పటికీ కూడా ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ లేదని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పటికే దాన్ని ఒకవైపు ఆమోదించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ లో ఉన్నటువంటి గంగానగర్ సమీపంలో భారత పాక్ సరిహద్దు వెంబడినటువంటి కంచె దగ్గర పాక్ సంబంధించిన ఒక రేంజర్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో కూడా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అతను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇటీవల అనుకోకుండా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఒక్కసారిగా భారత్ పాక్ల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలు మారుతున్నాయి. ఇది ఏ క్షణమైనా సరే యుద్ధంగా మారవచ్చు అని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. భారత్ మాత్రం పూర్తిగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ని అన్ని విధాలుగా వైపు ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంది. పాక్ సంబంధించినటువంటి టెర్రరిస్టు ధోరణిని ప్రపంచం ముందు ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటు పాకిస్తాన్ రావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని ఐఎంఎఫ్ నుంచి వస్తున్నటువంటి వివిధ ఫండ్స్ ను ఆపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్యలో అటారీ బార్డర్ ని కూడా పూర్తిగా మూసివేశారు. భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా భారత్ ని వదిలి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని చెప్పి సూచించారు. ఇటు అన్ని వైపులా అష్టదిగ్బంధం చేయడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ రేంజరు రాజస్థాన్ లో భారత్ లోకి ప్రవేశించడంతో కూడా భారత ఆర్మీ అతన్ని ఇప్పటికే బీఎస్ఎఫ్ వర్గాలు అతన్ని ఒకవైపు అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతుండడంతో కూడా అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మొన్న పహల్గాం దాడిలో కూడా పాక్ సంబంధించినటువంటి ఒక పారా ట్రూపరు జవాన్ గతంలో పనిచేస్తున్నటువంటి జవానే ఈ దాడికి కారకుడుగా ఇప్పటికే భారత ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. ఈ రోజు పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి పరిణామంలో దాదాపుగా వేలాది మందిని విచారించినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ రోజు భారత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. అక్కడ యాక్చువల్ గా జరిగిన ఘటనకు కారణమైంది, జరిగినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందని సంబంధించి కూడా పూర్తి స్థాయిగా లోతుగా విశ్లేషించి వేలాది మంది సంబంధించినటువంటి సాక్ష్యాలు సేకరించి ఆ భారత ప్రభుత్వానికి ఈ రోజు నివేదిక ఇవ్వబోతుంది. నివేదిక వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలోనే పాక్ రేంజరు భారత్ లోకి చొరబడడంతో అనుమానాస్పదంగా ఉండడంతో కూడా అతన్ని బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. శివాని.
రైట్.